ఎప్పుడు ఏం చేయలేడు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ వరకు చూసుకుంటే మన దగ్గర కొంత స్తబ్దత నడుస్తుంది. ఏదో షేరింగ్ అని ఇలా మళ్ళీ ఇటు రెంటల్ సిస్టమ్ అనేసి కొద్దిగా నడవటం ఇప్పుడు పెద్ద సినిమా టైంలో కొద్దిగా ఇది అవుతున్నట్టుగా ఉంది. దీనిపైన మీరు ఏమంటారు సార్? అంటే దీని గురించి మనం మాట్లాడకూడదు. పేర్లు, పర్సంటేజ్లు, సింగిల్ థియేటర్లు ఇవన్నీ అంటే మాకేంటంటే ప్రొడ్యూసరు, ఇప్పుడు ఈయన ప్రొడ్యూసర్ అండి, ఏమంటే మీకు డేట్లు వచ్చినాయండి, లొకేషన్కి వచ్చినప్పుడు నమస్కారం అండి అంటాం అంతే. ఈ షేర్లు పర్సంటేజ్లు మనకు తెలివయ్యి. సో ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది దాన్ని మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు, సాల్వ్ చేసుకుంటున్నారు, అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి మంచి సామరస్యపూర్వకంగా జరిగి ఉంటాయని అనుకుంటున్నాను. ఈసారి ఏపీఎఫ్డిసి కూడా మొత్తం కూడా కొంత కమిటీ వేయడం జరిగింది. మొన్ననే భరతభూషణ్ గారు ఏపీఎఫ్డిసి చైర్మన్గా, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏపీలో ఇండస్ట్రీకి డెవలప్మెంట్కి ఏ విధంగా కార్యాచరణ తీసుకోబోతుంది అంటే బాగానే. ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఈ మధ్య కూడా అన్నారన్నమాట, బ్రహ్మాండంగా ఇక్కడ ఫిలిం సిటీ టైప్లో అక్కడ అమరావతిలో ఒకటి కడుతున్నారు ఫిలిం సిటీ అని. బాగానే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు కమిటీ కూడా వచ్చింది కాబట్టి సో బాగా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫైనల్గా చెప్పండి సార్, మీరు ఇక రాజకీయం ఇంకా క్రియాశీలకంగా ఎలా ఉండబోతున్నారు ఏంటి? ఇక అంటే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీలాగా నిలబడి మాట్లాడితే నేను ఎలా ఉంటే చాలండి, అంతే అంతే, ఇంక వేరే అక్కర్లా. సో రాజకీయాలు రేపు స్థానిక సంస్థలకి గట్టిగా మేము అందరం జిల్లాల వారీగా పర్యటిస్తున్నాం. అలాగే విజయం సాధించి ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుడు కాకపోతే మీరు తమిళ్కి బాగా దగ్గర అయిపోతున్నారు, ఇటు కొద్దిగా తెలుగు దూరం అవుతున్నారని భావన కనబడుతుంది. ఒక 8 సినిమాలు ఉన్నాయండి తెలుగులో రిలీజ్కి. సో అన్నీ అద్భుతమైన పాత్రలు. ప్రతి శుక్రవారం వస్తే ఆ సినిమా థియేటర్లో మీరు కనిపించేవాళ్ళు, మీ సినిమా ఏదో ఒకటి ఉండేది. సడన్గా అక్కడ పిలిచి మనల్ని మంచి బ్రహ్మాండమైన పేటేసి ఇతను కామెడీయే కాదు విలన్గా పనికొస్తాడని అలా తీసుకెళ్లారు. వాళ్ళని గౌరవించాలి, వీళ్ళని గౌరవించాలి. సో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తారు అన్నమాట. ఓకే సార్.